ఎడారిలో సెలయేర్లు జూలై 14. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. కీర్తన గ్రంథం 118, 27వ వచనం. ఈ బలిపీఠం నిన్ను పిలవడం లేదా? మన సమర్పణ జీవితం నుండి వెనక్కి తోలడానికి వీలు లేకుండా మనల్ని కూడా దానికి కట్టేయాలని మనం కోరవద్దా? బ్రతుకంతా రంగుల స్వప్నంలో అనిపించిన సమయాలు ఉన్నాయి కదా. అప్పుడు మనం సిలువను కోరుకున్నాము. మరి కొన్నిసార్లు ఆకాశ మబ్బులు కమ్మితే వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే తాడుతో మనల్ని మనం బలిపీఠానికి కట్టేసుకోవడం మంచిది. ఓ పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని కట్టి సిలువ అంటే ఇష్టాన్ని పుట్టించు, దాన్ని వదిలి వెళ్ళనీయకు. విమోచన తానే అనే తొగరపు త్రాటితో, ప్రేమ అనే బంగారపు గొలుసుతో, నిరీక్షణ అనే వెండి త్రాడుతో దాని నుండి తొలగిపోకుండా కట్టే. మా ప్రభువు పడిన శ్రమ ఆవేదనలో పాలు పొందడం తప్ప మరేమీ కోరుకుండేలా కట్టే. బలిపీఠపు కొమ్ములు నిన్ను ఆహ్వానిస్తున్నాయి. వస్తావా? నీకంటూ ఏది కోరుకొని దీన మనసుతో నిన్ను నీవే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావా? ఒక సోదరుడు ఒక ఉత్సవ సభలో దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు. ప్రతిరోజు ముందుకు వచ్చి తన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధుడుగా అవుతున్నాడు. ప్రతి రాత్రి నీటి గుండు నుండి ఇంటికి వెళ్ళిపోతుంటే సాతాను అతన్ని చేరి ఇంతకు ముందన్నటికీ ఇప్పటికీ ఏమీ తేడా లేదే అని అతన్ని ఒప్పిస్తూ వచ్చాడు. అలా చాలాసార్లు శత్రువు అతన్ని వెనక్కి లాగాడు. చివరికి ఒక రోజున అతడు తనతో పాటు ఒక పెద్ద కొయ్య ముక్కను తెచ్చుకున్నాడు. ప్రసంగం వేదిక దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడైన తర్వాత తాను మోకరించిన చోట ఆ కొయ్య ముక్కను లోతుగా నాటాడు. ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటిలాగానే సైతాను వచ్చి ఇదంతా బూటకమే అని మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు. వెంటనే అతడు గబగబా ఆ కొయ్య ముక్కను దగ్గరకు తిరిగి వెళ్ళి, ఇదిగో సాతానా, ఈ కొయ్యను చూశావు కదా, దేవుడు నన్ను నిత్యంలోకి అంగీకరించడానికి ఇదే నీకు సాక్ష్యం అన్నాడు. వెంటనే సైతాను అతన్ని విడిచిపోయాడు. ఇక ఆ విషయంలో అతనికి ఎప్పుడూ అనుమానం రాలేదు. నీ సమర్పణ గురించి నీకెప్పుడైనా సందేహాలు కలిగితే ఎక్కడైనా ఒక గుంజను పాతి ఇది నీకు నీ దేవునికి కావాలంటే సైతానికి కూడా సాక్షిగా ఇక ఎన్నటికీ ఆ ప్రశ్న రాకుండా ఉండేలా నియమించు. దీవెన కోసం వెతుకుతున్నావా? సరైన సమయంలో చల్లని మాట విను. రక్షణ కోసం రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నావా? పెనుగులాట మాని ప్రేమతో నమ్ము. ప్రార్థనకి తగిన ఫలితం దొరకడం లేదా? ప్రార్థనని వెంటనే హల్లెలూయా పాటలుగా మార్చు. సాహించి నీ స్వరం దేవునికి సమర్పించేదాకా చూడలేవు ఆ చల్లని నిండుదనం.